హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో హొసు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన గురించి జాగ్రత్తగా చూసుకోమని అవన్నీ చెప్పింది. పొడుగు చుట్టున్న అమ్మాయికి తను మీరేనో మీజీనో నాకు తెలీదు అని చెప్పడంతో పొట్టు చుట్టున్న అమ్మాయి కాదా, మీజీకి నువ్వు చెప్పలేదా అని అనుకుంటాడు. అందుకే తనని అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు వాళ్ళమ్మ ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇవ్వమని చెప్తుంది. అలా హొసు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ వాళ్ళిద్దరు తలస్నానాలు చేసింటారు కాబట్టి ఎవరు మీరే ఎవరు మీజీ అనేది గుర్తుపట్టలేడు. ఇక్కడ సెలూన్లో ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళడం కోసం వాళ్ళ హెయిర్ స్టైల్స్ని మార్చుకుంటూ ఉంటారు. అదే టైంలోనే మీరే వాళ్ళ ఆఫీస్లో మీజీ ఎలా బిహేవ్ చేయాలి అని ఒక పెద్ద పీడిఎఫ్ ఫైల్ని ప్రిపేర్ చేసి ఇచ్చింటుంది. ఇంకా నా విషయానికి వస్తే నన్ను ఊర్లో ఎవరు పట్టించుకోరు కాబట్టి నువ్వు ఎలా నచ్చితే అలా ఉండు అని చెప్తుంది మీజీ. బస్టాండ్లో వెయిట్ చేస్తూ ఉండంగానే మీరేకి హొసు కాల్ చేయడంతో కాల్ కట్ చేసి నంబర్ని బ్లాక్ చేసేస్తుంది. అంతలో అక్కడికి మీజీ రావడంతో ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని నువ్వు ఏం చేయకుండా సైలెంట్గా ఉండాలి చూడు అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి బయలుదేరుతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మీజీ మీరే వాళ్ళ ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆఫీస్కి వెళ్ళేసరికి అందరూ లేకపోవడంతో వీక్లీ మీటింగ్ స్టార్ట్ అయిపోయిందన్న విషయం తెలిసిన వెంటనే అబ్బా మీరే తొందరగా వెళ్ళమని చెప్పింది కదా అని అనుకొని సైలెంట్గా రూమ్లోకి వెళ్తుంది. మీరే చెప్పిన ప్రకారం విండో పక్కన సీట్లో కూర్చో, నీ కోసం మెయిన్ డెస్క్ మీద ఎవరు చైర్ పెట్టరు అని చెప్పిన ఖాళీగా ఒక చైర్ కనిపించడంతో అక్కడికే వెళ్ళి కూర్చుంటుంది మీజీ. అంతలో ఒక అమ్మాయి వచ్చి అందరికీ కాఫీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మీజీ కాఫీ తీసుకునేసరికి అందరూ షాకింగ్గా చూస్తారు. ఆఫీస్లో మీరేని ఎవరు పట్టించుకోరు కదా, అందుకే తనకు మెయిన్ డెస్క్ దగ్గర చైర్ ఉండదు. కానీ చైర్లో వచ్చి కూర్చొనింది. తన కోసం ఎప్పుడు కాఫీ తారు, కానీ తను ఆ రోజు కాఫీ తీసుకొనింది. దాంతో వాళ్ళ చీఫ్ పర్లేదులే తనని తాగనివ్వు, నాకు ఈరోజు కాఫీ వద్దు అని చెప్తాడు. ఆ తర్వాత మీటింగ్ మధ్యలో నిన్ను ఎవరు ఏ ఒపీనియన్ అడగరు అని అనుకుని హ్యాపీగా కూర్చున్నా టక్కుమని వాళ్ళ చీఫ్ దీని మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడగడంతో తను షాక్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒపీనియన్ చెప్పడం కోసమే కదా అక్కడ కూర్చున్నావు అని అనడంతో అనవసరంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నానని అనుకుంటూ ఉండంగానే పర్లేదులే కంటిన్యూ చేయండి అని చెప్పడంతో మీటింగ్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అనవసరంగా పార్క్ గారు నీతో ఇన్వాల్వ్ అయ్యారు అనుకుంటూ ఒక అమ్మాయి వెళ్ళిపోతే అతనెవరు అని ఆలోచిస్తుంది మీజీ. ఇక్కడ మీరేకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆఫీస్ వాళ్ళే కనపడడంతో భయపడుతుంది. అలా ఉలిక్కిపడి లేస్తుంది. వాళ్ళ అమ్మతో కలిసి భోంచేసేటప్పుడు మీరే నేను పంపించిన ఫుడ్ అంతా తినిందా అంటే తనకు నువ్వు ఫుడ్ పంపించినా వేస్తాను తినదు, ఎందుకు పంపిస్తున్నావు అని అడిగితే అలా అయితేనే నేను కొంచెం గిల్టీ లేకుండా ఉండగలను, ప్రతి మంత్ తను మన కోసం డబ్బులు పంపిస్తుంది కదా అందుకు నాకు గిల్టీగా అనిపిస్తుంది అని చెప్పి అయినా నువ్వు నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, బామ్మ దగ్గర ఉండే కేర్ టేకర్ ఫోన్ చేస్తుంది, ఈరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు కదా అని చెప్పిన వెంటనే వాళ్ళ నాన్న కాకుండా నెక్స్ట్ పర్సన్ వాళ్ళ బామ్మనే కదా, వీళ్ళిద్దరిలో ఎవరు మీజీ ఎవరు మీరే అని టక్కుమని గుర్తుపట్టేది, అందుకే అక్కడికి పోతే వెంటనే గుర్తుపట్టేస్తుంది కాబట్టి వెళ్లకుండా ఉండడమే బెస్ట్ థింగ్ అని అనుకుంటుంది. కానీ మీజీ మాత్రం మీరేలాగా ఉండాలి అంటే పెట్టిన ఒకే ఒక కండిషన్, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి బామ్మని వారంలో 2 సార్లు పలకరించాలి అని చెప్పింటుంది. అయినా కూడా వెంటనే వెళ్ళి దొరికిపోయే బదులు ఇలా నాకు పనుందని తప్పించుకోవడం మేలు అని అనుకొని నేను బిజీగా ఉన్నాను వెళ్ళలేను, నాకు ఫామ్లో పని దొరికింది అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరుతుంది. ఇంకా ఫామ్కి సైకిల్ మీద బయలుదేరుతుంది. మీరేకి సైకిల్ నడపడం రాదు. అదే విషయాన్ని దూరం నుండి వాళ్ళ ఫ్రెండ్ గమనిస్తాడు. పలకరిద్దామంటూ పిలిచినా తను పలకకుండా అలానే వెళ్ళిపోతుంది. ఆ ఫామ్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత అక్కడ ట్రక్ దగ్గర ఉన్న ఒక అతన్ని చూసి అతనే ఓనర్ అనుకొని పలకరిస్తుంది. ఏంటి కొద్ది రోజులైనా వెంటనే నన్ను మర్చిపోయావా, అలా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. అతను యాక్చువల్గా ఫార్మర్స్కి కావాల్సిన వస్తువులన్నిటినీ ఫామ్కి డెలివరీ చేయడానికి వచ్చింటాడు. అంతలో అక్కడికి సేజిన్ వచ్చి తనే ఆ ఫామ్కి ఓనర్ అని ఇంట్రడ్యూస్ చేసుకొని ఫామ్ వెళ్ళి చూయించి మనము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము, లాస్ట్ ఇయర్ సరిగా పంట పండలేదు, ఈ మంత్ ఎండింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది, అంతవరకు నీకేదనిపిస్తే అదే చెయ్యి, నువ్వు పార్ట్ టైం వర్కర్వి కాదు, నాకు ఫార్మింగ్లో పార్ట్నర్వి, నువ్వు ఎంతసేపు వర్క్ చేయాలి ఏంటి అనేది కూడా నువ్వే డిసైడ్ కా అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇక్కడ హొసు వాళ్ళ కంపెనీ క్లయింట్ వస్తాడు. అతను అతని డ్రైవర్ని కోపంలో చాలా కొట్టడం వల్ల అతని 2 కాళ్ళు విరిగిపోతాయి. అతను ఇతని మీద కేసు వేస్తాడు, అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటూ. అలా ఇప్పుడు ఆ కేసు నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ కేసు కోర్టుకు వెళ్ళడానికంటే ముందు మీదే తప్పుంది కాబట్టి మీరే అతనికి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్తే అతనికేమో డబ్బులు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. అందుకు వీళ్ళని తిడుతూ ఉంటే హొసుకి కోపం వచ్చి మీ డ్రైవర్ మీ దగ్గర
దగ్గర జాయిన్ అవ్వడానికంటే ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద అతను 100 డేస్ డ్రైవింగ్ చేయకూడదు అంటూ అతని లైసెన్స్ని సస్పెండ్ చేశారు. ఆ 100 డేస్ కంప్లీట్ కాకముందే మీకు ఇంటర్వ్యూ వచ్చి మీ దగ్గర జాయిన్ అయ్యాడు కాబట్టి ఆ లూప్ హోల్ని వాడుకోవచ్చు అని చెప్పిన వెంటనే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాబట్టి అతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా కేసుని క్లోజ్ చేయండి. అతనికి ఎంత తక్కువ అమౌంట్ ఇవ్వాల్సి వస్తే మీకు అంత ఎక్కువ అమౌంట్ ఇవ్వగలను అని చెప్పడంతో మీరు జైలుకు వెళ్లకుండా ఉండడం కోసం మాకు ఫీని ఇస్తున్నారు, అంతేకాని మీకేదో ఫేవర్ చేసినందుకు కాదు అని చెప్పడంతో అతను కోపంగా అక్కడి నుండి వచ్చేస్తాడు. తర్వాత వాళ్ళ బాస్ హొసుకి ఒక ఎనర్జీ డ్రింక్ చేసిస్తాడు. అది తాగుతూ మాట్లాడే టైంలో మీరేకి సంబంధించిన కేసు చూయించి ఈ కేసు ఏమైంది అని అడిగితే వాళ్ళు ఇంటర్నల్గా దాన్ని సాల్వ్ చేసేసుకున్నారంట, కంప్లైంట్ వెనక్కి తీసుకొనింది ఆమె అని చెప్పి తను నీ ఫ్రెండ్ కాబట్టి ఆలోచిస్తున్నావా అంతగా అని అంటే లేదులేండి అని సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మీజీ ఇంకా ఆఫీస్లో 6 అవ్వగానే మీజీ లేచి అందరికీ బాయ్ చెప్దాం అనుకుంటుంది, కానీ మీరే అలా ఎవరికి చెప్పకు అని చెప్పడంతో సైలెంట్గా అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక్కడేమో మీరేకి ఏం చేయకుండా ఖాళీగా ఉండి డబ్బులు తీసుకోవాలంటే ఏదోలా అనిపించడం వల్ల తను ఆ పని మానేద్దాం అనుకుంటుంది. కానీ అంతలోనే మీజీ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది, నీ వర్క్ నాకు చాలా నచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను అని అంటూ. దాంతో తనే ఈ పని చేయగలుగుతుందంటే నేను తన పని చేయకపోతే ఏం బాగుంటుంది అని అనుకుని సైలెంట్ అయిపోతుంది. అలా ఒక వారం రోజులు గడిచిపోతుంది. అలా ఆఫీస్లో సెడెంటరీగా కూర్చొని మీజీకి బోర్ కొడుతూ ఉంటుంది. అందరూ లేచి వెళ్ళిపోయిన వెంటనే అలా కొంచెం బాడీ స్ట్రెచ్ చేసుకుందామని అనుకుంటూ ఉండంగానే అంతలో అక్కడికి వాళ్ళ డైరెక్టర్ చాయ్ వస్తాడు. ఊరికే ఖాళీగా కూర్చోడం వల్ల నీకు బోర్ కొడుతుంది కదా, బయటికి వెళ్ళి పని చెప్తాను చేస్తావా అని అడుగుతాడు. అలా లోపలికి తీసుకెళ్ళి ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్, చాలా తక్కువ మందిని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకుంటున్నాము, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే దీన్ని వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి చెప్పు అని అనడంతో బాగా ఆలోచించి మీజీ సరే చేస్తాను అంటూ ఆ ఫైల్ని తీసుకుంటుంది. ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ రివ్యూస్ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త అని చెప్పి పంపిస్తాడు. మీరే తన టేబుల్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ కలీగ్స్ అందరూ ఏదో షిండల్ ప్రాజెక్ట్ అనే దాని గురించి మాట్లాడడం గమనిస్తుంది. తర్వాత మీజీకి ఇచ్చిన ప్రాజెక్ట్ ప్రకారం ఒక చోట వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కట్టడం కోసం రీడెవలప్మెంట్ చేద్దాం అనుకుంటారు. అక్కడున్న షాప్స్ అందరూ ఒప్పుకుంటారు, కానీ ఒక్క రోజా రెస్టారెంట్ అనేది మాత్రం అమ్మడానికి అస్సలు ఒప్పుకోరు. అందుకే ఆమెను వెళ్ళి కన్విన్స్ చేయడమే మన మీజీ పని. అందుకే మీజీ ఇప్పుడు అక్కడికి వెళ్తుంది. అక్కడ ఎవరైనా ఒక్కరే వస్తే వాళ్ళకి భోజనం ఇవ్వరు, ఖచ్చితంగా ఇద్దరైనా కలిసి రావాలి. అక్కడ డెలివరీస్ ఇవ్వరు, అలా అని టేక్అవుట్ కూడా ఉండదు. దాంతోపాటు రెస్టారెంట్ లోపలికి ఆల్కహాల్ కూడా అలౌ చేయరు. అలా ఒక వ్యక్తి వాళ్ళ రెస్టారెంట్లో కూర్చొని తాగుతున్నందుకు ఆ రెస్టారెంట్ ఓనర్, ఆమె పేరు రోజా, బయటికి తీసుకొచ్చి బాటిల్ పగలగొట్టి మరీ తిట్టి అతన్ని గెంటేస్తుంది. అలా అక్కడికి ఒంటరిగా వెళ్ళిన మీజీ అక్కడే ఒక అతను సింగిల్గా కనపడడంతో అతనితో పాటు టేబుల్ షేర్ చేసుకుంటాము అంటూ లోపలికి వెళ్ళి ఆ ఫుడ్ తినిన తర్వాత అది అంత టేస్ట్గా ఉంది కాబట్టి ఆ రెస్టారెంట్కి అంత క్రేజ్ ఉందన్న విషయం అర్థమవుతుంది. ఫుడ్ అంతా తినేసిన తర్వాత మీ రెస్టారెంట్ అమ్మకం గురించి అని మాట్లాడుతూ ఉండంగానే ఆమెకి చాలా కోపం రావడంతో మీజీని బయటికి తీసుకొచ్చి సాల్ట్ మీదికి ఇసిరేసి మరీ తిట్టి వెళ్ళగొడుతుంది. ఇక్కడ షీజిన్ మీరేకి ఆ రోజు శాలరీ ఇచ్చి నెక్స్ట్ వీక్ కూడా నీకే పని ఉండదు, ఖాళీగా నీకేది నచ్చితే ఆ పని చేసుకో అని చెప్పి పంపిస్తాడు. ఇక్కడ ఇంటికి వచ్చిన మీజీ మీరే తనకిచ్చిన ట్యాబ్లో అందరి గురించి రాసి ఉంటుంది, దాంతోపాటు ఎవరితో జాగ్రత్తగా ఉండాలో కూడా రాసి ఉంటుంది. అలా అసలు దూరంగా ఉండాల్సిన వాళ్ళ లిస్టులో ఫస్ట్ వ్యక్తి వాళ్ళ చీఫ్ చాయ్. అతనే మీజీకి ఇలా పిలిపించి మరీ పనిచ్చాడు. అంటే అదంతా ట్రాపా అన్న విషయం మీజీకి ఇప్పుడు అర్థమవుతుంది. అయ్యయ్యో ఎంత పని చేస్తాను, ఇదంతా సెటప్ అన్న విషయం నాకు అస్సలు అర్థం కాలేదే, ఇప్పుడు ఈ విషయం మీరేకి తెలిసి నన్ను చంపేస్తుంది, ఇప్పుడే మీరేకి ఇదంతా చెప్పేయాలా వద్దా అని భయపడుతూ ఉంటుంది. ఇంకా అలా మళ్ళీ ఒక వారం రోజులు గడిచిపోతాయి. అలా ఖాళీగా కూర్చొని మీరేకి పిచ్చి పట్టేటట్లు అయిపోతుంది. అందుకే అక్కడున్న స్టోరేజ్ రూమ్ మొత్తాన్ని క్లీన్ చేయాలనుకుంటుంది. బయటకు వచ్చిన వెంటనే అక్కడ కనిపించిన ఒక పాత చైర్ని కూడా పడేద్దాం అనుకుంటుంది.
ఇక్కడ హొసు మీరే వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్తో మాట్లాడే టైంలో ఆ కేసు ఏమైంది, ఎందుకు క్లోజ్ అయింది అని అడిగితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందే మీరే ఆ కేసుని వెనక్కి తీసేసుకొనింది. పాపం తప్పుడు కేసు పెట్టినందుకు తనకి పెనాల్టీ పడుతుందని భయపడిందో ఏమో అని మాట్లాడుకోవడం హొసు వింటాడు. ఇక్కడ సేజ్ని వచ్చేసరికి అక్కడున్న చైర్ కనపడకపోవడంతో ఆ చైర్ని మీరే పడేసిందని తెలిసి చాలా కోపంతో ఆమెని ఫుల్గా తిట్టేస్తాడు. 1 వీక్ నీకు పని ఇవ్వకుండా ఉండి నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అని అసెస్ చేయడానికి నేను ఖాళీగా ఉండమన్నాను. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు, దీంతో నువ్వు ఇన్సిన్సియర్ అన్న విషయం నాకు తెలిసిపోయింది అని అరిస్తే ఒకరికి పని ఇవ్వకుండా ఖాళీగా ఉంచి వాళ్ళని గమనించడం, వాళ్ళ గురించి మీరేదో అసెస్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఉందేమో కానీ అది మీరు వాళ్ళని సతాయిస్తున్నారన్న విషయం మీకు అర్థం కావట్లేదు అని మీరే కూడా చాలా సీరియస్గా అరిచి అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇంకా సైకిల్ ఎక్కి బయలుదేరగానే కింద పడిపోతుంది కాబట్టి తన చేతికి దెబ్బ తగులుతుంది. ఇక్కడేమో మీజీకి అలవాటు లేని మీరే షూస్ని వేసుకోవడం వల్ల తన కాలికి పాపం రక్తం వస్తుంటుంది. ఇదంతా మీరేకి చెప్పేయాలా ఏంటి అని ఆలోచిస్తూ ఉండంగానే పక్క నుండి వెళ్తున్న హొసు మీజీని చూసి మీరే అంటూ పిలుస్తాడు. నేను అన్నిసార్లు కాల్ చేసినా కాల్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు, నన్ను బ్లాక్ చేసావా అని అడిగితే లేదు అని అంటుంది. కానీ తన కళ్ళ ముందే కాల్ చేయడంతో మీరే ఫోన్ రాకపోవడంతో బ్లాక్ చేసిందన్న విషయం అర్థమైపోతుంది. ఆ కేసు విషయంగా నేను నీతో కొంచెం మాట్లాడాలి, నన్ను ఇంతకుముందు చూసినా కానీ చూడనట్టే ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకున్నావు, నాకు ఈ విషయాలన్నీ తెలియాలి, నేను నీతో మాట్లాడాలి అని అడుగుతాడు. మీరే చెప్పిన ప్రకారం హొసుతో ఇన్వాల్వ్ కాకూడదు అని నాకు మాట్లాడడం ఇష్టం లేదు, అసలు ఎందుకు వస్తున్నావు నీకెందుకు అని అంటున్నా హొసు వినకపోవడంతో సరే తర్వాత కలుద్దాము అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ ఆ వీకెండ్ కలుసుకుందాము అని అనుకుంటారు. ఇంటికి వచ్చిన మీజీ ఇలా హొసుని కలిశాను అని మీరేతో చెప్పిన వెంటనే అవునా ఎందుకు కలిశావు, కలుస్తాను ఎందుకు మాట ఇచ్చావు, కలవద్దు మనలిద్దరిని గుర్తుపడితే ఎట్లా అని అంటే ఎందుకు గుర్తుపడతాడు పట్టడులే అంటూ మీజీ ఎందుకు హై స్కూల్లో నీకు గుర్తులేదా అంటూ అప్పుడు ఏం జరిగిందో చూపిస్తారు. ఆ రోజు ఫ్రూట్స్ తీసుకొని మీజీకి సారీ చెప్పడానికి వచ్చింటాడు కదా, ఇద్దరు టవల్ కట్టుకొని ఉన్న ఎవరు మీజీనో టక్కున గుర్తుపట్టి వాళ్ళకే వెళ్ళి ఫ్రూట్స్ ఇచ్చి సారీ చెప్తాడు హొసు. కాబట్టి ఏం జరిగినా ఏమైనా నువ్వు వెళ్ళి కలవకు, నా విషయాలు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్తే కానీ సడన్గా డిజాస్టర్ ఇట్లాంటివి ఏమైనా అయితే ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది కదా అని అంటుంది మీజీ. ఏమైనా పిచ్చి పని చేసావా అని మీరే అరవడంతో లేదు నేనేం చేయలేదు అంటూ అబద్ధాలు చెప్తుంది. అంతలో హొసు ఎక్కడ కలవాలి అంటూ మెసేజ్ చేస్తాడు. ఫస్ట్లో కలవడం వద్దు అని అనుకుంటుంది కానీ మీరే ఎందుకో డల్గా ఉంది, తన లైఫ్లో ఏదో జరుగుతుంది అని హొసు అన్న మాటలే గుర్తొచ్చి కలుద్దాము అని ఫిక్స్ అవుతుంది. వీకెండ్ కదా ఆఫీస్ దగ్గర కలిస్తే ఏం బాగుంటుంది అని మీజీ మెసేజ్ చేయడంతో ఎక్కడ కలుద్దాము అని మాట్లాడుకుంటే ఇంతకుముందు స్కూల్ టైంలో మీజీ హొసు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒకరోజు సోల్లో మంచి ప్లేసెస్ ఎక్కడున్నాయి అని నువ్వు వెళ్ళని ప్లేసెస్ ఏవైనా ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి ఫ్యూచర్లో మనము అక్కడ ఉంటే కలుసుకుందాము అని చెప్పింటుంది మీజీ. అలా అప్పుడు హొసు చెప్పిన లిస్ట్లో నుండి మీజీ ఇప్పుడు ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసి హొసుకి మెసేజ్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళు వీకెండ్లో ఒక బార్ దగ్గర కలుద్దాము అని అక్కడికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన వెంటనే ఫుల్గా సౌండ్ ఉంటుంది కాబట్టి హొసుకి మళ్ళీ చెవిలో శబ్దం రావడం స్టార్ట్ అవుతుంది. అది గమనించిన మీజీ వెంటనే బయటికి వెళ్దాం పదా అంటూ బయటికి వచ్చేసిన వెంటనే నా గురించే ఆలోచించి అలా చెప్పావా అంటే ప్రపంచం మొత్తం నీ చుట్టే తిరగదు, నాకు అక్కడ మాట్లాడడానికి కుదరదు అని అర్థమైంది కాబట్టి బయటకు వచ్చాము అంటే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అని హొసు అడుగుతాడు. 10 minutes వాక్ చేస్తాను అని అంటే పక్కనే ఉన్న రివర్ దగ్గరికి వెళ్దాము అంటూ అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ రివర్ని చూసిన మీజీ చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంది. వీడియోలు తీసుకుంటూ సెల్ఫీ తీసుకుందాము అని అడిగిన వెంటనే నువ్వు ఈ రివర్ని ఫస్ట్ టైం చూస్తున్నావా అని డౌట్ఫుల్గా అడుగుతాడు. ఇదే ఊర్లో ఉంటూ ఫస్ట్ టైం ఎందుకు అవుతుంది, కాకపోతే ప్రతిసారి సబ్వే నుండి చూశాను, ఎదురుగా చూడడం ఇదే ఫస్ట్ టైం అందుకే అంత ఎగ్జైట్ అయ్యాను అని చెప్పడంతో సరే ఇక్కడేం తింటాము అని అడిగితే ఇంతకుముందు హై స్కూల్లో ఉన్నప్పుడు మాట్లాడుకునే టైంలో సోల్లో ఆ రివర్ దగ్గర ఉన్న ఒక ఫుడ్ని టేస్ట్ చేయాలని నాకు ఉంది అని మీజీ చెప్పిన మాటలే గుర్తొస్తాయి. ఇప్పుడు కూడా మీజీ అది తిందాము అని చెప్తుంది. అది తిన్న తర్వాత హొసు ఇంత టేస్టీగా ఉంది కాబట్టి మీజీ ఎప్పుడు ఇది తినాలి అని కోరుకుంటూ ఉండేది అని అన్న వెంటనే మీజీ సైలెంట్ అయిపోతుంది. ఏం మాట్లాడడానికి నన్ను పిలిపించావు అని అడగడంతో ఆ రోజు నువ్వు కేసు పెట్టిన తర్వాత ఎక్స్టర్నల్ ఇన్వెస్టిగేటర్ లాగా నేను వచ్చాను, కానీ నన్ను చూసిన వెంటనే నువ్వు ఆ కేసుని డ్రాప్ చేసావని అనిపిస్తుంది, ఎందుకు అలా చేశావు, అందుకు కారణం నేనేనా అని అడుగుతాడు.
ఏం కేసు గురించి మాట్లాడుతున్నావు అని అడిగితే, ఆ రోజు నువ్వు నీ మీద మీ ఆఫీస్లో వాళ్ళు సెక్షువల్ హరాస్మెంట్ చేశారు అని కేసు పెట్టావు కదా, ఆ కేసు గురించి మాట్లాడుతున్నాను అని చెప్పడంతో, నాకు ఆ విషయాలేం తెలియదే అని మీజీ షాక్ అవుతుంది. తెలిసిన వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే వాళ్ళ ద్వారా రూమర్స్ బయటకు వస్తాయేమో అని కేసెస్ని వెనక్కి తీసుకుంటుంటారు కదా, అలానే నువ్వు కూడా భయపడుతున్నావేమో, నాకు ఈ కేసుకి సంబంధించి ఏ డీటెయిల్స్ తెలియవు అని చెప్తాడు. నువ్వు చెప్తుండేది చాయ్ గురించేనా అని అడిగితే, కాదు పార్క్ గురించి అని అంటాడు హొసు. అప్పుడే ఆ రోజు మీటింగ్లో అనవసరంగా పార్క్ గారు మీతో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండిండాల్సింది అని ఒక అమ్మాయి మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. వెంటనే అసలు ఏం జరిగిందో ఏమో అర్థం కాకుండా ఉన్న టైంలోనే మీరే నా లైఫ్లో నువ్వు ఇన్వాల్వ్ కాకు అని చెప్పిన మాటలు గుర్తు రావడంతో, ఈ విషయాలు ఇక్కడితో వదిలేయి, నిన్ను చూసినాను కాబట్టి ఆ కేసుని డ్రాప్ చేసినాను అని మాత్రం ఫీల్ అవ్వకు, నాకు ప్రాజెక్ట్ పనులు చాలా ఉన్నాయి కాబట్టి హెక్టిక్ అయిపోవడం వల్ల నేను ఆ కేసుని వెనక్కి తీసేసుకున్నాను, అంతేకాని నీ వల్ల అయితే ఏం కాదు, పైగా నువ్వు కూడా ఆ కేసులో ఇన్వెస్టిగేటర్ లాగా రావడం ఒక నార్మల్ కోఇన్సిడెన్స్ మాత్రమే, ఎక్కువగా ఆలోచించకు అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ హై స్కూల్లో ఉన్నప్పుడు కలిసి కూర్చొని లైబ్రరీలో మాట్లాడుకుంటూ ఉంటున్నారు కదా, ఆ రోజు యాక్చువల్గా మీజీ వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఉండరు, అందరూ సాల్కి వెళ్ళింటారు. మీజీ ఒక్కతే ఇంట్లో ఉండింటుంది. హొసుకి ఆ రోజు టెస్ట్లో కొన్ని ఆన్సర్స్ తప్పు రాసినందుకు వాటిని చెక్ చేసుకోవడానికి అక్కడే ఉన్నాను అని అబద్ధం చెప్తాడు. కానీ అప్పుడే తెలుస్తుంది తనకి ఆ టెస్ట్లో ఏ తప్పు ఆన్సర్ జరగలేదు, అన్నీ కరెక్టే వచ్చాయి అని. మరి ఎందుకున్నావు అని అడుగుతుంది. అలా హొసు మీజీ కోసం అక్కడే ఉండింటాడు. మీజీ ఏమో హొసుతో టైం స్పెండ్ చేయడం కోసమే సాల్కి వెళ్ళకుండా అక్కడే ఉండింటుంది. ఇక్కడ మీరే వాళ్ళ ఇంటికి మీజీ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. ఇంత రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే, అందుకు ఏదైనా రీజన్ ఉండాలా అంటూ వెళ్ళి మీజీ సైకిల్ని చెక్ చేస్తాడు. చేతులు వదిలేసి కూడా సైకిల్ని బాగా నడపగలిగే దానివి తాగిన దానిలాగా అలా నడిపావేంటి, ఏమైంది అని అడుగుతాడు. అలా నువ్వు ఏదైనా విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నావా, ఈ మధ్యకాలంలో నువ్వులా లేవు, ఎంత బాధలో ఉన్నా నొప్పిలో ఉన్నా ఎప్పుడు చూసినా నవ్వేదానివి, ఇలా కొద్ది రోజులుగా సాడ్గా ఉంటున్నావు, ఏమైనా ఉంటే నాకు చెప్పు సరేనా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన మీజీ మీరీకి కాల్ చేసి, ఇలా కొంచెం సేపు రివర్ చూడ్డానికని వెళ్ళాను, నువ్వు నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది. మీరే ఏం మాట్లాడకుండా ఉండడంతో, అదే ఆ ఫౌంటైన్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాను, దాన్ని చూద్దామని అనుకుంటున్నావా అని అడిగితే, ఏమో నాకు గుర్తులేదు అని చెప్తుంది. నువ్వు ఏదైనా విషయంలో సఫర్ అవుతున్నావా అని మీరే మీజీని అడుగుతుంది. నేను యూ క్యాండీని, అందరూ నన్ను హ్యాపీగా ఉంటావని అలా పిలుస్తారు, నాకేం బాధలుంటాయి చెప్పు అని అంటుంది. ఇద్దరం ఒకేలాగా ఉంటాం, ఒకేలాగా ఆలోచిస్తామని అనుకునే మేము ఒకరికొకరం ఆపోజిట్ క్యారెక్టర్స్ అని ఎందుకు అనుకున్నాము అంటే, ఇద్దరం ఏదో ఒక దాంతో సఫర్ అవుతున్నామా అని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్, లాస్ట్ వీక్ నేను వెళ్ళాను కాబట్టి బామ్మ దగ్గరికి ఈ వీక్ నువ్వెళ్ళు అని చెప్పి వాళ్ళమ్మ వర్క్కి వెళ్ళిపోతుంది. అలా మీరే తనని ఎక్కడ గుర్తుపట్టేస్తుందేమో అన్న టెన్షన్తోనే వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళ బామ్మ చూసి మీజీ అంటూ పలకరిస్తుంది. దాంతో కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ బాస్ హొసుని పిలిపించి, చాయ్ గారికి నువ్వు బాగా నచ్చేసావు, నిన్న ఈవినింగ్ డిన్నర్కి రమ్మంటున్నారు, పద బయలుదేరదాము అని అంటాడు. అలా వచ్చేటప్పుడు ఆ కేసుని ఫైల్ చేసింది మా క్లాస్మేటే అన్న విషయం మీకు తెలిసి నన్ను పంపించారా అని అడిగితే, అవును నాకు తెలుసు, అందుకే కావాలని నేను పంపించాను ఆ అమ్మాయి కేసు వెనక్కి తీసుకోవడం కోసం అని చెప్పడంతో హొసు సాడ్గా ఫీల్ అవుతాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, గెలవడం ముఖ్యం, మన క్లయింట్ కంపెనీ కానీ మీ క్లాస్మేట్ కాదు అని అన్న వెంటనే హొసుకి మీజీ చెప్పిన మాటలే గుర్తొస్తాయి. ఏదైనా విషయంలో నీకు కొంచెం ఇదిగా అనిపించినా దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు, దాన్ని సాల్వ్ చేసేంత వరకు వదలవు అని. అదే మాటలే గుర్తొచ్చి నేను మీతో పాటు చాయ్ గారు పిలిచిన డిన్నర్కి రాలేను అని చెప్పడంతో వాళ్ళ బాస్ షాక్ అవుతాడు. ఇక్కడ హాస్పిటల్లో మీరేని బామ్మ గుర్తుపట్టేస్తుంది. దాంతో సాల్లో నీకు చాలా కష్టంగా ఉందా అని అడిగితే మీరే ఏడ్చేస్తుంది. పర్లేదులే, ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు అంటూ ధైర్యం చెప్తుంది. ఇక్కడ మీజీనేమో ఒక్క రెస్టారెంట్ ఓనర్ని ఒప్పించలేకపోతున్నావా అంటూ వాళ్ళ సుపీరియర్ షిన్ ఫుల్గా తిడుతుంటాడు. అందుకే మళ్ళీ ఆ రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడడం కోసం మీజీ అక్కడికి వస్తుంది. ఆమెకి షిన్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇచ్చి చదవమని చెప్తూ ఉండంగానే ఆమె వినకుండా మళ్ళీ మీజీని బయటికి గెంటేయడం కోసం సాల్ట్ వేస్తుంటే, ఒక్క నిమిషం ఆగండి, కనీసం మనిషిలాగా కూడా ట్రీట్ చేయట్లేదే, మీరు ఎలా అయితే మీ బ్రతుకు తెరువుని సాగించాలనుకుంటున్నారో నేను కూడా నా జాబ్ కాబట్టి ఇక్కడికి వస్తున్నాను, మీ మీద పగబట్టి కాదు, ఇప్పుడు ఏమన్నా మిమ్మల్ని అమ్మేయమని చెప్తున్నానా, ఇవి చదవమనే కదా చెప్తున్నాను అని అనడంతో ఆమె మళ్ళీ సాల్ట్ కొట్టి మీజీని బయటికి పంపించేస్తుంది. అక్కడ నుండి సాడ్గా వస్తుంటేనే హొసు మెసేజ్ చేసి
రమ్మని పిలవడంతో అక్కడికి వెళ్ళి హోసూని కలుస్తుంది. మా బాస్కి నువ్వు నా క్లాస్మేట్ అని తెలుసు కాబట్టి ఆ రోజు ఇన్వెస్టిగేటర్ లాగా నన్ను పంపించాడు. కాబట్టి నువ్వు కేసు వెనక్కి తీసుకున్నందుకు నేను కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను. అందుకే సారీ చెప్దామని వచ్చాను అని అంటాడు. అలా నువ్వు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది నేనులా లేను అని. ఈ జాబ్ చేస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయినట్లు అనిపిస్తుంది. మళ్ళీ నువ్వు గుర్తు చేశావు అని అంటాడు. ఇక్కడేమో మీరే తను పడేసిన ఆ కుర్చీతో పాటు నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఫార్మింగ్ ఎలా చేయాలి అన్న యాన్యువల్ ప్లాన్ మొత్తం ఆ చైర్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చి చూసిన సీజన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందులో మీజీకి రోజా కాల్ చేసి రేపు నేను నీతో మాట్లాడాలి, 10 o'clock అంతా రెస్టారెంట్కి రా అని చెప్పడంతో మీజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఎగ్జైట్మెంట్లోనే ఈరోజు ఏం చేయాలి, ఇక్కడ ఫౌంటైన్ షో చూద్దామా, నువ్వు నాతో పాటే ఉండు, కలిసి డిన్నర్ చేద్దాము అని ఎగురుతూ ఉంటే అది గమనించిన హోసు మీజీ నువ్వు మీజీనే కదా అని అడిగిన వెంటనే మీజీ షాకింగ్గా చూస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.